హలో ఫిలిం లవర్స్, మన ఫిల్మ్ లవర్స్ 09కి స్వాగతం. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాల మధ్య విజయ్ దళపతి గారి చివరి సినిమా జననాయకుడు ఈరోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. వినోద్ డైరెక్షన్లో అనిరుద్ మ్యూజిక్తో వచ్చిన ఈ మూవీ దళపతి ఫ్యాన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, సినిమా కథ ఏంటి, థియేటర్లో చూడొచ్చా లేదా, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఆఖరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా కథ విషయానికి వస్తే, కథలో విజయ్ వెట్రి ఒక పవర్ఫుల్ అండ్ బాధ్యతగల క్యారెక్టర్లో కనిపిస్తారు. ఒక సాధారణ వ్యక్తి సమాజంలో ఉన్న అవినీతి వ్యవస్థపై, అలాగే బాబీ డియోల్ డిజైన్ చేసిన విలనిజంపై ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ జననాయకుడు ముఖ్య కథాంశం. వినోద్ స్టైల్ సోషల్ మెసేజ్కి విజయ్ గారి మాస్ ఇమేజ్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ప్లే డిజైన్ చేశారు. కొన్ని మైనస్ పాయింట్స్ చూస్తే, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కాస్త ప్రెడిక్టబుల్గా ముందే ఊహించేలా అనిపిస్తాయి. అలాగే పొలిటికల్ డైలాగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నాన్ ఫ్యాన్స్కి అక్కడక్కడా కాస్త స్లో అయినట్టు అనిపించవచ్చు. కానీ ఇది విజయ్ గారి చివరి సినిమా కాబట్టి ఆయన ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి ఒక ఎమోషనల్ ఫేర్వెల్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే జననాయకుడు అనేది దళపతి మార్క్ మాస్ మెసేజ్ ఎంటర్టైనర్. దళపతి ఫ్యాన్స్కి ఇది ఒక ఫెస్టివల్ వంటి సినిమా. మన ఫిల్మ్ లవర్స్ 09 రేటింగ్ 3.5/5. మరి ఈ సినిమా మీరు చూసారా? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఫిల్మ్ లవర్స్ 09 ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్యూ.